హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్, మార్పులు చేర్పులకు అవకాశం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పబోయే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు బాగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే వీడియోకు లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. త్వరలో సీఎం కిసాన్ పథకం డబ్బులు అన్నదాతల ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచేందుకు 2019 ఫిబ్రవరిలో పీఎం కిసాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద 4 నెలలకు 2,000 చొప్పున సంవత్సరానికి 6,000ను అన్నదాతల ఖాతాలో జమ చేస్తుంది ప్రభుత్వం. ఇప్పటి వరకు 17 విడతలుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో ₹34,000 జమ చేశారు. 15వ విడతను జూలై 18, 2024న విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 9.26 వేల కోట్లను లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. అక్టోబర్ 5న 18వ విడత పీఎం కిసాన్ నిధులను అన్నదాతల బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. పీఎం కిసాన్ యోజన పథకంలో రైతులకు డబ్బులు రావాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకున్న అన్నదాతలకే డబ్బులు జమ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోలేని వారు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. దీనికోసం రైతులు pmkisan.gov.in వెబ్సైట్కు వెళ్ళాలి. అందులో లెఫ్ట్ సైడ్ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. అప్పుడు మీ ఆధార్ నంబర్ అడుగుతుంది. మీరు ఆధార్ నంబర్ నమోదు చేయాలి. ఆ తర్వాత మీ ఆధార్కు లింక్ అయిన ఫోన్ నంబర్ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మీ ఈకేవైసీ పూర్తయినట్లు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కొనసాగిస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం రైతు భరోసా పథకాన్ని కొనసాగిస్తుంది. ఈ పథకం కింద సంవత్సరానికి ఎకరాకు 15,000 చెల్లించనున్నారు. అయితే ఇప్పటి వరకు రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ కాలేదు. దీనిపై మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. రైతు భరోసా నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో క్లారిటీ ఇవ్వడం లేదు. మరోవైపు చాలా మంది రైతులు రుణమాఫీ లేక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్హతలున్న రుణమాఫీ కాలేదని వాపోయారు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఫ్రెండ్స్.